ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం నవంబర్ 9వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉంటాయి? ఈరోజు మధ్యాహ్నం 3 గంటలలోపు మీరు ఒక చిన్న పని చేస్తే దరిద్రం మీ జీవితంలో నుండి వెళ్లిపోతుంది. అయితే ఏ చిన్న పని చేయటం ద్వారా దరిద్రం మీ జీవితం నుండి వెళ్లిపోతుంది? ఎటువంటి ఫలితాలు ఈరోజు కుంభరాశి వ్యక్తులు అనుభవిస్తారు? ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ 2025 నవంబర్ 9వ తేదీ ఆదివారం అనేది కుంభరాశి వారికి ప్రత్యేకమైన రోజు. ఆకాశంలో గ్రహాల కదలికలు మీ పక్షాన తిరుగుతున్నాయి. ముఖ్యంగా శనిగ్రహం మీ రాశి నుండి 12వ స్థానంలో ఉండటం వల్ల గత కొద్ది నెలలుగా కొంత కష్టాలు ఎదురైనా ఈరోజు ఉదయం నుండి ఒక తేలికైన శ్వాస మీలో మొదలవుతుంది. మీరు చేసిన ప్రతి పని ఫలితాన్ని ఇవ్వటం మొదలవుతుంది. కానీ ఇందులో ఒక గుప్త రహస్యం ఉంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలలోపు ఒక చిన్న పని చేస్తే మీ జీవితంలో చాలా కాలంగా ఉన్న దరిద్రం, అడ్డంకులు, ఆర్థిక బిగుళ్లు, కుటుంబ సమస్యలు అన్నీ పోయి కొత్త ఆరంభానికి ద్వారం తెరుచుకుంటుంది. తొందరగా లేస్తే ఈరోజు మీకు శుభం. ఉదయం 6 గంటల నుండి 10 గంటల మధ్య సమయాన్ని చూస్తే ఈ సమయంలో సూర్యుడు తులారాశిలో సంచరిస్తున్నాడు. ఇది మీకు ధన సంబంధమైన మార్పులు తెస్తుంది. మీరు పాత బిల్లులు, అప్పులు లేదా మానసిక ఒత్తిడిని వదిలించుకునే సమయం ఇది. ఈ సమయంలో గోమయ దీపం కాని లేదా నువ్వుల నూనె దీపం వెలిగించి మీ ఇంటి తూర్పు మూలలో ఓం నమఃశివాయ అని కాని లేదా ఓం హ్రీం శ్రీం క్లీం నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తే నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి ఆధ్యాత్మిక శక్తి చుట్టుముడుతుంది. ఉదయం సమయంలో మీ మనసు కొంచెం తేలికగా ఉంటుంది, కాని గంభీరంగా ఉంటుంది. ఎవరో పెద్దవారు మీకిచ్చిన సలహా ఈరోజు మీకు గుర్తుకు వస్తుంది. ఆ సలహానే మీకు జీవిత మార్గం చూపే దిశగా మారుతుంది. ఇక 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల సమయం అనేది చాలా కీలకమైన సమయం. ఈ సమయానికి చంద్రుడు మీ రాశికి లాభస్థానంలో ఉంటాడు. అంటే మీరు ఏ పనిని చేసినా లాభదాయకంగా మారే అవకాశం ఉంది. మీ మనసులో ఏదో చెయ్యాలి, ఏదో మార్చాలి అనే ఉత్సాహం ఉంటుంది. అదే ఉత్సాహం మీ యొక్క భవిష్యత్తుకు పునాది వేస్తుంది. ఇక మధ్యాహ్నం 3 గంటల్లోపు ఒక చిన్న పని చేయాలి. ఈ పని మీ జీవితం నుండి దరిద్రం పోవటానికి కారణమవుతుంది. మీరు ఏం చేయాలంటే ఒక గ్లాసు నీటిలో ఒక చుక్క నువ్వుల నూనె వేసి ఆ నీటిని మీ ఇంటి ముందు పోయాలి. ఇది పాత దుస్థితులు బయటకు పోవటానికి సూచన. ఆ తర్వాత మీ కుడి చేతితో 3 సార్లు ఇలా చెప్పండి: దరిద్రం దూరం, ధనం నా ఊరునే చేరం, శుభం భవతు అని. చివరిగా ఒక సాధారణ పనిని పూర్తి చేయండి. అది ఇల్లు శుభ్రం చేయటం కావచ్చు, పాత వస్తువులు తొలగించటం కావచ్చు, లేదా ఎవరికైనా చిన్న సహాయం చేయటం కావచ్చు. ఈ 3 పనుల్లో ఏదైనా ఒకటి చేస్తే కనుక శని, కేతు, రాహు ప్రభావం తగ్గి మీ జీవితంలో నిలిచిపోయిన అదృష్ట ద్వారం తిరిగి తెరుచుకుంటుంది. ఇక సాయంత్రం సమయానికి మీ మనసు ఒకవైపు ప్రశాంతంగా ఉంటుంది, మరోవైపు ఒక కొత్త ఆలోచన పుడుతుంది. ఆ ఆలోచన మీ కెరియర్, బిజినెస్ లేదా కుటుంబ భవిష్యత్తుకు గట్టి బలాన్నిస్తుంది. ఒక స్నేహితుడు లేదా బంధువు మీరు ఊహించని విధంగా మిమ్మల్ని సంప్రదించవచ్చు. ఆ మాటల్లో ఒక చిన్న అవకాశం దాగి ఉంటుంది. అది ఉద్యోగం, ధనం లేదా కొత్త ఆరంభానికి సూచన కావచ్చు. ఈ సమయానికి గొప్ప నిర్ణయాలు తీసుకోవద్దు. కాస్త ఆలోచించి మానసికంగా సిద్ధమైన తర్వాతే ముందుకు వెళ్ళండి. ఇక రాత్రి సమయం చూస్తే మీ మనసు ఈ సమయంలో చాలా స్పష్టంగా ఉంటుంది. మీరు గతంలో చేసిన తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దాలనే ఆత్మనిశ్చయం మీకు వస్తుంది. ఇది ఆత్మ జాగరణ సమయం. ఆధ్యాత్మికంగా కూడా మీరు బలపడతారు. రాత్రి పడుకునే ముందు ఒక దీపం వెలిగించి ఇలా చెప్పండి: దేవా, నా జీవితంలో కష్టాలు నీడలాగా ఉంటే ఈ దీపం వలె అవి చీకటిలో కరిగిపోవాలని దీవించు అని ఇలా ప్రార్థన చేస్తే మనస్సుకు ప్రశాంతత వస్తుంది. ఇప్పటివరకున్న ఆర్థిక బిగుళ్లు, అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోతాయి. చిన్న లాభం కానీ లేదా అనుకోని ధనప్రాప్తి కానీ జరగవచ్చు. బ్యాంక్, బిజినెస్ లేదా ఆన్లైన్ పని విషయంలో శుభవార్త వింటారు. మధ్యాహ్నం 3 లోపు చేసిన పుణ్య కార్యం వల్ల ఈ ఫలితం మరింత బలంగా మారుతుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.